హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఆదివారం రోజున కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలు కోట్లల్లో ఉండే అప్పులైనా సరే తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అప్పులు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే చాలు ఈజీగా కొబ్బరికాయతో తీర్చుకోగలుగుతారు. అప్పుల కోసం ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజున చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా అప్పులు తీర్చుకోవాలని, అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పులు ఉండకూడదు అనుకునే వారందరూ కూడా ఆదివారం రోజున ఈ చిన్న ఉపాయం చేయండి. ఈ పరిహారానికి ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి. ఎండు కొబ్బరికాయతో ఈ పరిహారం చేసుకోవాలి. చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఇలా తీరని అప్పులు ఉన్నవారు కూడా ఈ కొబ్బరికాయ పరిహారంతో అప్పులు తీర్చుకోవచ్చగలుగుతారు. అప్పుల నుండి, బాధల నుండి, అప్పులు ఉండకూడదని బాధపడకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి. ఈ పరిహారాన్ని బయట ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే ఎన్ని అప్పులు ఉన్నా తీర్చుకోగలుగుతారు. మరి ఇంతకీ ఆదివారం రోజున ఎండు కొబ్బరికాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొబ్బరికాయ దొంగతనం చేసి దానితో లక్ష్మీకి, దేవికి పూజ చేసిన పాపయ్య కథను విందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఒక ఊరిలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు. పాపయ్య ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తీసుకున్న అప్పులు తిరిగి ఇచ్చేవాడు కాదు. కానీ అతనికి దైవభక్తి మెండు. ఈ రోజుల్లో ఇంట్లో పూజ చేసేవాడు. లక్ష్మీదేవి, నాకు ఇవాళ 100 రూపాయలు దొరికేటట్లు చూడు తల్లి, నీకు కొబ్బరికాయ కొడతాను అని మొక్కేవాడు. ఒక రోజున అట్లా ప్రార్థన చేసి బయటకు వెళ్ళిన ఆ పాపయ్యకు రోడ్డు పక్కన కలకలలాడుతూ 100 రూపాయల నోటు కనిపించింది. అది ఆ లక్ష్మీదేవి ఇచ్చిన సొమ్ము, కొబ్బరికాయ కొట్టాల్సిందే అనిపించింది అతనికి. కానీ వెంటనే అయ్యో, టెంకాయ కొంటే 20 రూపాయలు ఖర్చు అవుతుంది కదా అనిపించింది. అంతలో ఎదురుగా 2 కొబ్బరికాయల అంగళ్ళు కనబడ్డాయి. వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేరుగా ఒక అంగడికి వెళ్ళి, ఇదిగో నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలను అమ్ముతున్నావంట కదా అని అడిగాడు. నీకు పండ్లు విరుచుకుంటూ నీకు ఎవరు చెప్పారు? ఆ దుకాణందారుని దగ్గరికి వెళ్ళాడు. పాపయ్య సంతోషంగా అప్పుడు వస్తాను అని చెప్పి మాట్లాడలో పెట్టి ఆ పాపయ్య అక్కడి నుండి వదిలి పక్కన దుకాణానికి వెళ్ళిపోతాడు. తాను ఆలస్యం చేయకుండా ఒక టెంకాయను తీసుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు. చాలా సంతోషం కొద్దీ మరునాడు కూడా లక్ష్మీదేవిని మరింత భక్తితో పూజ చేయసాగాడు. పాపయ్యకు లక్ష్మీదేవి మాత మళ్ళీ 100 రూపాయలు దొరికేటట్లు చెయ్యి. మరో 100 రూపాయల నోటు దొరికితే లక్ష్మీదేవికి మళ్ళీ కొబ్బరికాయని దర్శించుకోపోయాడు. మోసపోయాడు. నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలను అమ్ముతున్నావంట కదా అనగానే, అవును, ఎన్ని కావాలి అన్నాడు ఆ దుకాణదారుడు. అంగడివాడు పాపయ్యకు వెంటనే ఏమనాలో తెలియక నీళ్లు నమిలాడు పాపయ్య. ఆ లోగానే వెనుక నుండి వచ్చిన మనుషులు, అప్పుల వాళ్ళు పాపయ్యను రెక్కలు పట్టుకొని విడిచిపెట్టకుండా దుకాణదారులతో కలిసి వారిని కొట్టారు. ఆస్పత్రుల్లో ఖర్చులు అయ్యాయి. లక్ష్మీదేవి ప్రార్థనలో 100 రూపాయలు ప్రార్థన రాలేదు. ఇక వీడియోలోకి వస్తే, ఆదివారం రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కష్టాలు పోతాయి అని పరిహార శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా సరే ఆదివారం రోజున చేస్తే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది. అప్పుల బాధలు తీరాలన్నా, కోరికలు నెరవేరాలన్నా ఆదివారం రోజున చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి. ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరి చిప్ప, కర్పూరం, యాలకుల పొడి కావాలి. యాలకుల పొడి కోసం యాలకులను పొడి చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా కొని తీసుకోవలసిన అవసరం లేదు. ముందుగా సగం కొబ్బరికాయను తీసుకొని చిప్పను అందులో పొడిలా చేసుకోండి. ఆ సగం పొడిని తీసి వేరే సపరేట్గా ఉంచండి. మిగిలిన కొబ్బరి పొడిలో కర్పూరం, యాలకుల పొడిని కలిపి
మూడిటిని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఆ పొడితో ఇల్లంతా అన్ని గదుల్లోనూ ధూపం వేయండి. సగం కొబ్బరి పొడి వేరేగా ఉంచుకున్నారు కదా, దానిని సోమవారం రోజున ఏ చెట్టు దగ్గరనైనా పడివేయండి. మీకు అప్పులు వెంటనే తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా లభిస్తుంది కనుక అప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పని చేస్తే శుభ ఫలితాలను పొందండి. దరిద్రం పోవాలంటే, అదృష్టం పట్టాలి అంటే ఆదివారం టెంకాయతో ఇలా చేస్తే ఎలాంటి పరిహారాలు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ చిన్న పని చేస్తే శుభ ఫలితాలను పొందండి, సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.